వెల్కమ్ టు టీనేన్ న్యూస్. నేను మీ సునీత. ఈరోజు మనం వియమంజర్లో ఉన్నాము. నిన్న సాయంత్రం సుమారు ఒక తండ్రి కూతురు కోతుల మూక దాడిలో జరిగినటువంటి సంఘటనలో ఇక్కడ మనతో పాటు ప్రత్యక్షంగా వారి వైఫ్ ఉన్నారు. నిన్న సుమారు ఎన్ని గంటలకు జరిగిందంటారు ఈ సంఘటన? 6:30, 7 అవుతుంది. 6:30. అయితే ఆ టైంలో అసలు బయటకు ఎందుకు వచ్చారు అని అంటారు? నార్మల్ షాప్ దగ్గర తీసుకెళ్దామని మా ఆయన తీసుకెళ్తున్నాను, నాకు ఎద్దగా ఉందనేసి పాపని తీసుకెళ్దామని తీసుకెళ్తుంటే మరి కోతులు ఎలా పడాయో తెలియదు, రోడ్డు బాగాలేదు, జారి పడిపోయినా కోతులు మొత్తం చుట్టిస్తున్నాయి. ఓకే, కోతులు చుట్టేసింది. మా ఆయన దాడి చేస్తాయి, మొత్తం దాడి చేస్తున్నప్పుడు ఇక పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి ఇంకా పడిపోయారు ఇక్కడే. ఓకే, అయితే చిన్న పాప తనకి ఏమి గాయాలు కాలేదు, ఏమవ్వలేదు. అంటే తన తండ్రి ఏం చేశాడంటే బిడ్డకి ఒక రక్షణగా ఉండి తను అంత గాయపడుతూ కూడాను తనని కాపాడారు. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఏమైనా జరిగిందంటారు? నా మీద అలాగే కోతులు వచ్చింది మీదకి, బొంత ఉండగానే ఇంకా బొంత వేసిన ఇంకా వెళ్ళిపోయి. ఓకే, కోతులు చాలా ఎక్కువ ఉంటున్నాయి ఇక్కడ. అసలు పిల్లలు బయటికి రావాలంటే భయం వేస్తుంది, మేము బయటికి రావాలంటే భయం వేస్తుంది ఇంట్లో నుంచి. ఓకే, మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ స్థానిక ఉన్నారు కదా సర్పంచ్ కి ఏమైనా మీరు చెప్పడం గానీ, కంప్లైంట్ ఇవ్వడం గానీ, వ్రాతపూర్వకంగా ఇవ్వడం గానీ జరిగిందంటారా? ఇంకేం ఇవ్వలేము. ఓకే, ఇప్పటి వరకు ఇవ్వలేదు. నిన్న మేము చెప్పాం అలాగని ఇలా ఇలా ఉంది అనేసి. ఏమన్నారు? ఏం మాట్లాడలేదు. ఓకే, పాపకి ఎన్ని మంత్స్ ఉంటాయండి? 11. ఓకే, ఇప్పుడు మీ వారి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏం చెప్పారు? డాక్టర్ గారు కొంచెం ఒక 5 days ఇంజక్షన్ చేపిస్తా అన్నారు, కానీ లెగలేకపోతున్నారు, నడలేకపోతున్నారు, లెగిస్తే కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు. ఓకే, నేను అంటే ఓవర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల చాలా బ్లీడింగ్ అయిపోయింది. ఆ బ్లీడింగ్ చూస్తే అసలు 2-3 బకెట్ల వరకు వస్తాయి, ఆ బ్లీడింగ్ అంత ఎక్కువ అయిపోయింది. ఓకే, చూస్తున్నారు కదండి, ఇలాంటి కోతుల పరిస్థితి వల్ల బయటికి రాలేనటువంటి పరిస్థితి. రోడ్డు కూడా బాగులేదు, అసౌకర్యంగా ఉంది. మట్టి రోడ్డు కావడం వల్ల వర్షం పడ్డప్పుడు వెంటనే బురద దాని కారణంగా జారి పడిపోయే పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పుడు ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా ఈ కోతులకు ప్రత్యేకించి కోతుల పట్ల శ్రద్ధ తీసుకోవాలని, మేము బయటికి రాలేని పరిస్థితి ఉందని వీళ్ళు వాపోతున్నారు. చూస్తూనే ఉండండి. నేను మీ సునీత. లేదా అరిసినప్పటికే జనాలు వచ్చారు, లేకపోతే అరిసినప్పటికే జనాలు కర్రలు పట్టుకొని వచ్చారు. వస్తుంటేనే ఇంకా జనాల మీదకి వచ్చేస్తున్నాయి కోతులు. అసలు ఇదంతా బ్లడ్ నిన్న కడిగాం, నరం మీద పట్టం మొత్తం అసలు పంపుదారు వచ్చినట్టే వచ్చింది. అదిగో బ్లడ్ కోతులు కొరిచి కానీ చేతికి మక్కకి చిన్న ఘాట్లన్నీ కోతులే, అదొకటే నేల దెబ్బ. అసలు మక్కైతే చెప్పక్కర్లా, మక్కైతే ముక్క పీకేసి. మరి జనాలు చూడలేదా? ఎవ్వరు రాలేదా? ఆ జనాలు రాబట్టే కష్ట మాత్రమే, లేకపోతే ఇంకా చాలా దారుణం అయ్యేదైతే. అందులో రోడ్లు కూడా బాగాలేదు మేడం, రోడ్డు వల్ల కూడా సగం వర్షం ఒకటి పడింది కదా, అది మరి అడగలేదు ఇంతకు ముందు ఏమైనా రోడ్లు పరిస్థితి ఇట్లుంది కదా? మరి వచ్చారు, మొన్న కూడా వేస్తున్నారు. ఈ మధ్యలో 10 రోజుల క్రితం కూడా రోడ్డు పడుతుంది అన్నారు. మరి ఏం చేస్తున్నారు ఏమో మనకు తెలియదు కదా. ఈ సడన్ ఈ పాపని ఎత్తుకొని వెళ్ళారనమాట. ఎన్ని కోతులు చాలా ఉన్నాయి అక్కడ? 15 పైన ఉన్నప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడేనా? ఈ పాపని ఎత్తుకొని వెళ్ళారనమాట. ఎన్ని కోతులు చాలా ఉన్నాయి అక్కడ? 15 పైన ఉన్నప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడేనా? లేదా అరిసినప్పటికే జనాలు వచ్చారు, లేకపోతే అరిసినప్పటికే జనాలు కర్రలు పట్టుకొని వచ్చారు. వస్తుంటేనే ఇంకా జనాల మీదకి వచ్చేస్తున్నాయి కోతులు. అసలు ఇదంతా బ్లడ్ నిన్న కడిగాం, నరం మీద పట్టం మొత్తం అసలు పంపుదారు వచ్చినట్టే వచ్చింది. అదిగో బ్లడ్ దిగిపోయింది కదా మొత్తం.
ఈ పాపని ఎత్తుకొని వెళ్ళారనమాట. ఈ పాపని ఎత్తుకొని వెళ్తుంటే కోతులు ఆహా. ఎన్ని కోతులు చాలా ఉన్నాయి అక్కడ? 15 పైన ఉన్నాయి. 15 పైన ఉన్నప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడే మేడం. ఆహా, ఇక్కడేనా?